ప్రస్తుతం మనకు మార్కెట్లో అత్యధికంగా లభ్యమవుతున్న పండు డ్రాగన్ ఫ్రూట్. గతంలో డ్రాగన్ ఫ్రూట్ అంటే కేవలం సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లో మాత్రమే దొరికే ఒక ఖరీదైనటువంటి పండు. సో దీన్ని సాగు చేస్తున్న ఒక యువ రైతుతో మనం ఉన్నాం. ప్రస్తుతం మనం చెండూరు మండలం ధోనిపాముల గ్రామ సమీపంలోని తిమ్మారెడ్డిగూడెంలో ఒక 2.5 ఎకరాల డ్రాగన్ తోటలోనో ఈ తోటను సాగు చేస్తున్న రైతు పేరు రమేష్. ఆయన వృత్తిరీత్యా ఒక 2 వీలర్ మెకానిక్, కానీ తనకున్నటువంటి సొంత భూమిలో ఒక 2.5 ఎకరాల్లో డ్రాగన్ సాగు చేస్తున్నారు. ఈ విషయాలని మనం రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. నమస్తే రమేష్. నమస్తే అన్న. ఏ వెరైటీ ఎప్పుడు స్టార్ట్ చేసారు, అసలు ఇది సాగు చేయాలని ఎందుకు అనిపించింది నీకు? మనకి ఇది డ్రాగన్ వెరైటీ వచ్చేసి తైవాన్ పింక్. ఇది ఈ ఫ్రూట్ వచ్చేసి మనకి ఇంకోటి మార్కెట్ లో కూడా నిల్వ ఉంటుంది అనేది బాగా మెయిన్. ఇది మెయిన్ ఇష్యూ నాకు ఈ తైవాన్ పింక్ సెలెక్ట్ చేసుకోని కారణము, ఫ్రూట్ అనేది మనకి క్వాలిటీగా ఉంటది, ప్లస్ నిల్వ ఉంటది, సైజ్ బాగా వస్తుంది, స్వీట్నెస్ సూపర్ ఉంటది మనకి. ఇది ఒకటి. ఇంకొకటి మనం పెట్టడానికి కారణం ఏంటంటే, నేను ఒక సాధారణ మెకానిక్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హైదరాబాద్ సిటీలో చదువుకొని నార్మల్ గా ఇక్కడ మెకానిక్ షెడ్ పెట్టుకొని లాక్డౌన్ లో వచ్చి ఊర్లకి నార్మల్ గా ఇది ఒక కల్టివేషన్, నాకు బ్యాక్ సపోర్ట్ ఏమైనా ఉండాలనే ఉద్దేశంతోనే ఇది ఒక డ్రాగన్ ఫ్రూట్ అనేది సర్చింగ్ చేసి బాగా వరకు నేను ఒక 2-3 ఇయర్స్ సర్చింగ్ చేసిన దీని గురించి. మనకి ఇది అనుకూలంగా ఉంటుందా ఈ వాతావరణానికి, ఏదైతే సూట్ అవుతుందో మనకి ఆ వెరైటీని తైవాన్ పింక్ అని తెచ్చుకొని మన నల్గొండ సిటీలో సెట్ అయ్యే వెరైటీని నేను తీసుకొచ్చి కల్టివేషన్ చేస్తున్నాను నేను. ఇది ఒక ఫ్రూట్ వచ్చేసి మనకి కేజీకి మనకి 2-3 దిగుతాయి అంతే. మనకి 2-3 వస్తాయి కేజీకి. ఇంకా మన 2.5 ఎకర్స్ లో మనకి ఎకరానికి వచ్చేసి 4,000 మొక్కలు పెట్టినాం. ఫ్రెష్ 4,000 మొక్కలు పెట్టినాం. ఇప్పుడు మళ్ళా ఫస్ట్ 1 ఎకర్ పెట్టినా. ఆ 1 ఎకర్ లో ఏమైందంటే మొక్కలు 4,000 పెట్టడం వల్ల బాగా విపరీతంగా పెరిగిపోయింది. అది విపరీతంగా పెరిగిపోతే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఒక 1.5 ఎకర్లో నేను కల్టివేషన్ ఈ మళ్ళీ మన దాంట్లోనే కటింగ్ చేసుకొని 2,500 మన సీడ్ ఇంకా ఇప్పుడు మనం పెట్టింది మన సీడ్ నే కటింగ్ చేసుకొని మనమే పెట్టినాం మళ్ళీ 1.5 ఎకర్లా. అది మనకు వచ్చేసి ఒక ఏమంటారు 2,500 మొక్కలే పెట్టేసినాం మనం. ఎక్కువ ఏం పెట్టలేదు, ఎందుకంటే అది హెవీగా గ్రోత్ వచ్చి కొమ్మలు అనేది బాగా వచ్చి గాలి అనేది సరే రాలేదని ఉద్దేశం. మొదటి పెట్టిన ఎకరం డెన్సిటీలో ఉంది కాబట్టి దాన్ని చూసుకొని కొద్ది ఎక్స్పీరియన్స్ తోని మనం కూడా అనుభవంతో మళ్ళీ దీంట్లో కొద్ది మొక్కలు తగ్గించినాం మనం ట్రెల్లిస్ పద్ధతిలో. అయితే మనకి ఇప్పుడు 8 months అవుతుంది కొత్తది పెట్టి, పాతదేమో ఏజ్ 30 months అవుతుంది పెట్టి 3 years వచ్చింది. సెకండ్ క్రాప్ ఇది తీసుకోవడం మనం. ఫస్ట్ క్రాప్ మనం 9 tons తీసినాం ఫస్ట్ ఇయర్ లో. ఫస్ట్ ఇయర్ 9 tons తీసినాము. సెకండ్ ఇయర్ ఇప్పుడు మనకి ఇప్పుడు క్రాప్ స్టార్ట్ అయ్యి 4 months అబౌవ్ అవుతుంది. 4 months అయితే ఇంకా ఈ లాస్ట్ కటింగ్, ఇంకో కటింగ్ ఉంది లాస్ట్ సండే మండే కల్లా అయిపోతుంది. దీని మార్కెట్ ఎట్లా ఉంది రమేష్? దీని మార్కెట్ వచ్చేసి మనకి ఈ సంవత్సరం అయితే మనము యావరేజ్ గా మనం ఒక 50 రూపీస్ అమ్మిన. మనం 50 రూపీస్ నుంచి కేజీ 50 రూపాయల నుంచి 190 రూపాయల దాకా అమ్మినాయి. ఇవాళ 190 దాకా పోయింది మనకి. అంటే మనకి ఫ్రూట్ అనేది ఒక రోజు అందరికి వచ్చింది అనుకో, మనకి ఆ రోజు ఏమైతే రేట్ తగ్గిపోతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు నువ్వు వచ్చినావు మార్కెట్ కి, చుట్టుపక్కల ఏరియాలు మొత్తం ఒకేసారి వచ్చేసింది అనుకో, మనకు ఫ్రూట్ అనేది రేట్ తగ్గిపోతుంది. అదే మనం అలా మార్కెట్ కొద్దిగా ఫ్రూట్ తక్కువ ఉంది, దాని వల్ల మనకి ఫ్రూట్ తక్కువ ఉన్నప్పుడు రేట్ ఎక్కువ వస్తుంది. ఇంకొకటి దీంట్లో మెయిన్ ఇష్యూ ఏముంటది అంటే, ఒక మనకి మంచి టైం దీంట్లో వాతావరణం ఎక్కడ అనుకూలంగా వర్షాలు పడతాయో అక్కడ ఫ్రూటింగ్ ఎక్కువ ఉంటది ఆ ఏరియా. ఇప్పుడు మనకి ఎండలు బాగున్నాయి అనుకో, ఉన్న ఫ్రూట్ తొందరగా రెడీ అయిపోతుంది, హార్వెస్టింగ్ కి తొందరగా వచ్చేస్తుంది. దాని వల్ల మనకి అక్కడ వాళ్ళకి కూల్ గా ఉంది అనుకో క్లైమేట్, వేరే ఏరియాలో ఈ ఏరియాకి మనకి డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే ఒక 2-3 days డిఫరెన్స్ వస్తుంది. ఆ 2-3 days మనకి ఆ క్లైమేట్ ప్రకారంగా మనకు ఫ్రూట్ వెళ్ళింది అనుకో, ముందల్లన్నా లాస్ట్ కన్నా వెళ్ళింది అనుకో, మనకి రేట్ అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది. మినిమం 100 రూపాయలైనా వస్తుంది మామూలుగా యావరేజ్ 100 రూపాయలు, 50 నుంచి 190 లెక్కేసుకుంటే మనకి యావరేజ్ 100 రూపాయలు వస్తుంది. ఇంకా ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఈ వర్షాల వల్ల మనకి వర్షం పడ్డ రోజే ఫ్రూట్ కటింగ్ వస్తుంది. చూస్తున్నాం మన తోటలో కూడా పొడుదా ఉన్నప్పుడే ఫ్రూట్ కటింగ్ వస్తుంది. ఈ క్లైమేట్ మబ్బులకి ఏమైంది, పబ్లిక్ అనేది కొద్దిగా తిరగరు వర్షం పడ్డప్పుడు, ముసురు పడ్డప్పుడు. దానివల్ల మార్కెట్ లో ఫ్రూట్ అనేది మనకి 80 రూపీస్ 90 రూపీస్. ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ రేట్ అయితే మనకి 110 రూపీస్ ఇవాళ. ఈ రోజు నేను నిన్న మార్కెట్ కి వెళ్ళాను. నవంబర్ 1వ తారీఖు మనం రికార్డ్ చేస్తున్నది. చిన్న సైజు అంటే మనకి చిన్న సైజు ఉంటది, ఇలా గ్రేడింగ్ ప్రకారంగా మనకి సైజులు ఉంటాయి. ఈ సైజు ఉంటది మీడియం. ఇది ఇవాళ 90 రూపాయలు అయింది. ఇది ఇవాళ రేట్ బాగా పోయింది. ఇది కిలో 90 రూపాయలు. ఇవాళ మార్కెట్ ప్రైస్ 90 రూపీస్ పోయింది. ఇది 60 రూపీస్ పోయింది. ఇంత చిన్నది. ఈ సైజ్ వచ్చేసి మనకి
ఇవాళ 105 నుంచి 115 దాకా పోయింది. అంటే పోయింది. కొన్ని వెరైటీ కొంతమందికి క్వాలిటీని అవును. బట్టి క్వాలిటీ Quality బేస్డ్ మీద మనకి ఫ్రూట్ అనేది ఆడ సెలెక్షన్ అవును, చేసుకుంటారు అవును, వాళ్ళు, అవును. వెండర్స్ పాడేవాళ్ళు. ఈ మార్కెట్ లో అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు. మ్మ్. మనకి డిఫరెన్స్ వాతావరణాన్ని బట్టే మనకి మ్మ్. యావరేజ్ రేట్ అనేది మనకు వస్తుంది. ఎందుకంటే ఓకే. మ్మ్. ఇది 50 రూపీస్ పోయినా కూడా ఇది 100 రూపీస్ పోయినా కూడా మనకి యావరేజ్ 70 రూపీస్ 60 రూపీస్ పడుతుంది వర్కౌట్ అయితే వర్కౌట్ అయితే. మనకి లేబర్ ఖర్చులు పోను, మనకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పోను కూడా అవును. మనకు 10 నుంచి 15,000 ఓకే. ట్రాన్స్పోర్ట్ కి లేబర్ ఖర్చులు పోయినా కూడా అవును. మనకు ఒక టన్ వెళ్ళినా కూడా మనకు 60,000 నుంచి 10,000 లేబర్ పోయిన సో ఇప్పుడు 50,000 ఇప్పుడు మిగులుతాయి ఇది మనకి. తైవాన్ పింక్ అన్నావు కదా, అవును. ఇది మనం ఈ రోజు తెంచినాం. ఇది అవును. ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుంది దీనికి ఇప్పుడు ఇది కెపాసిటీ ఉంది అనేది ఈ ఫ్రూట్ మనం కటింగ్ చేసిన దగ్గర నుంచి 15 డేస్ ఉంటది ఆల్మోస్ట్. 15 డేస్. ఇప్పుడు ఇదే కలర్ నుంచి మనము తెంపి బయట పెడితే కొద్దిగా హెయిర్ అనేది తగలాలి, గాలి తగలాలి. మనం ఏదో చీకటి రూమ్ లో వేసి దాని లోపల వేసాం అనుకో అవును, తొందరగా రెడ్డిష్ అయిపోతుంది, తొందరగా మెత్తబడిపోతుంది. మెత్తబడిపోతుంది. 15 డేస్ అయితే ఆల్మోస్ట్ 15 డేస్ ఉంటది ఈ ఫ్రూట్ 15 days. కంప్లీట్ గా ఉంటది. ఓకే. కంప్లీట్ ఖరాబ్ కాకుండా. టెస్టింగ్ చేసిన ఆల్మోస్ట్ ఇది. ఆహా, దీనికి ఆహా. బీట్ వేస్తారు అన్న, ఓకే. పాట పాడతారు. పాట పాడతారు. అవును. ఇప్పుడు ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క పాట పాడతారు. ఓకే. దీనికి 30 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తారు. మ్హూ. 30 నుంచి నీకు ఓ టైంలో ఇదే నేను 150 అమ్మినది ఓ ఈ సీజన్ లోనే. ఆ. ఈ సీజన్ లో 150 పోయింది, ఈ చిన్న సైజ్ ఇది 195 పోయింది ఇదే సీజన్ లో. 195. మళ్ళీ ఇదే సీజన్ లో ఇది 50 రూపాయలకు అమ్మిన. ఇది నేను 30 రూపాయలకు అమ్మిన. ఓకే. ఇది బాక్స్ 200కి ఇచ్చిన. ఓకే. 115 కి ఇదే సీజన్ లో ఇచ్చాము, 115 రూపాయలు కిలో ఇది ఈ ఓకే. సీజన్ లో. ఓకే. బాక్స్ మొత్తం బాక్స్ హోల్ బాక్సే 200కి ఇచ్చిన. ఈ బాక్స్ మొత్తం ఒక ఈ దశలో. కాయ. ఇదే ఒక సీజన్ టైంలో. ఓకే. అంటే ఆ టైంలో మనకి వాతావరణం బాగాలేదు, ప్లస్ కర్ణాటక మహారాష్ట్ర మాల్ ఫుల్ వచ్చింది. ఓహో. మన తెలంగాణ హోల్ స్టేట్ లో వచ్చిన ఫ్రూట్ ఏమో ఒక 20 బండ్లు 20 బండ్లు, అక్కడ నుంచి వచ్చిన ఏమో 60-70 బండ్లు వచ్చినాయి. ఓహో, అవతల వేరే స్టేట్ వేరే స్టేట్ వాళ్ళు రావడం వల్ల మనకి ఆ ఏరియా ఆ జూలై మంత్ ఆగస్ట్ మంత్ లో మనకి ఆల్మోస్ట్ మనకి 50 రూపీస్ యావరేజ్ పడ్డది. సో ఇది మనకు ఖాతా ఎప్పటి నుంచి మొదలైతుంది మామూలుగా? మనకి ప్రతి సంవత్సరం మనకి తొలకరి జల్లు ఉంటది కదా, ఫస్ట్ వర్షాలు పడతాయి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి. మార్చ్ లో స్టార్ట్ అవుతాయి కానీ ఏప్రిల్ నుంచి కొద్దిగా వాతావరణం అప్లోడ్ వర్షం పడ్డప్పుడు బడ్డింగ్ చిన్న బడ్డింగ్ వస్తుంది. ఫస్ట్ ఆ ముళ్ళు నుంచి మనకి కొమ్మ ఉంటది కదా సీడ్ అనేది, అట్లా ఆ బడ్డింగ్ వచ్చిన తర్వాత మనకి వాతావరణం మంచి అనుకూలంగా ఉందనుకో నిలబడుతుంది అది. అట్లనే క్లైమేట్ ఇంకా హెవీగా సన్లైట్ ఎక్కువ ఉందనుకో, అంటే మనకి వేడి ఎక్కువ ఉంటే క్రాపింగ్ అవుతుంది. కానీ మనకి ఆల్మోస్ట్ ఏప్రిల్ నుంచి మనకి సీజన్ స్టార్ట్. కానీ అప్పుడు కొద్దిగా మామూలుగా అయితే ఒక మోతాగా ఒక 10 బాక్సెస్ అట్లా వెళ్తుంది మనకు 2 ఎకరాలు కలిపి. మళ్ళీ ఇంకా నెక్స్ట్ 15 రోజులకు మళ్ళీ ఒక బడ్డింగ్ పడుతుంది. 15 డేస్ సర్కిల్ లో బడ్డింగ్ పడుతుంది. 45 డేస్ ఒకసారి హార్వెస్ట్ అవుతుంది. 45 డేస్ దీని టైం బడ్డింగ్ నుంచి పూత నుంచి 45 డేస్ ఇది రానికి. ఇది వచ్చే లోపల మనకి 3 స్టేజ్లు వస్తాయి. ఒకటి ఫ్లవర్ ఓపెన్ అయ్యే స్టేజ్, ఒకటి పింద స్టేజ్, లాస్ట్ కి హార్వెస్ట్ స్టేజ్. 3 స్టేజ్లు. 3 స్టేజ్లలో 3 బడ్డింగ్స్ పడతాయి మళ్ళీ కొమ్మకి. ఇది కటింగ్ అయ్యే లోపల మళ్ళీ 2 స్టేజ్ ఇంకోటి రెడీ ఉంటుంది. 15 డేస్ ఒకటి ఇంకా ఇంటర్వెల్ లేక 15 డేస్ ఇంటర్వెల్ లో మళ్ళీ ఇంకోటి స్టార్ట్ అవుతుంది. అట్లా మనం 15 రోజులకు ఒకసారి మనం వాతావరణం బాగుంటే కటింగ్ చేస్తే ఈ సీజన్ లో మనం 9 కటింగ్ చేసుకోవచ్చు. 9 కటింగ్ సీజన్ ఒక 4 మంత్స్ ఉంటుందా? మనకి 5 మంత్స్ ఉంటుంది, 5 నుంచి 6 మంత్స్ ఉంటుంది. 5-6 మంత్స్ లో మనకి 15 డేస్ కి కటింగ్ చేసుకున్న 9 కటింగ్లు వస్తాయి హార్వెస్ట్ లో. ప్రతి హార్వెస్ట్ సేమ్ ఉండదు. ఇవాళ మనకి 5 టన్నులు వెళ్తుంది ఒక కటింగ్. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు నాకు 3 టన్స్ వెళ్తుంది ఇప్పుడు ఈ కటింగ్. ఇప్పుడు లాస్ట్ కటింగ్ 3 టన్నులు వెళ్తుంది. నిన్న ఒక టన్ను తీసుకెళ్ళాను నిన్న రీసెంట్, ఇంకొక 2.5 వెళ్తుంది అనుకుంటున్నా. ఇంకా 2-3 టన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను, ఇంకా 3 టన్స్ వెళ్తుంది అనేసి. ఈ 3 టన్స్ ఈ లాస్ట్ కటింగ్ వెళ్ళింది. బిఫోర్ 15 డేస్ బ్యాక్ నాకు 7 క్వింటాల్స్ వెళ్ళింది. 7 క్వింటాల్ వెళ్ళింది, చాలా తక్కువ వెళ్ళింది. మరి అవ్వాలని నాకు రేటు 120 అట్లా పోయింది. మరి మనకి ఇక్కడ ఫ్రూట్ తక్కువ ఉందంటే చుట్టుపక్కల కొన్ని ఏరియాలలో కూడా తక్కువ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. కొన్ని ఏరియాలలో ఎక్కువ ఉంటది, అక్కడ క్లైమేట్ బాగుంది అనుకో, వర్షాలు పడ్డాయి అనుకో, మబ్బులు ఇట్లా, అక్కడ ఫ్లవరింగ్ ఎక్కువ వస్తే వాళ్ళకి ఏరియాలో మంచిగా రావచ్చు. సో ఇది ఎండ వాతావరణంలో కంటే కొంచెం వర్ష వాతావరణంలో ఎక్కువ దిగుబడి వస్తుంది. వర్షాలు పడ్డ 3-4 డేస్ కే మొగ్గ వచ్చేస్తుంది మనకి 15 డేస్ సర్కిల్ లా. మళ్ళీ 3-4 డేస్ మొగ్గ వస్తేనే మనకి దాన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు మనం ఎంత వెళ్తది, ఎంత మొగ్గు వస్తుంది. ఇంకొకటి ఫ్రూట్ బాగా ఇప్పుడు బాగుంది కదా, ఒకవేళ ఇంకా నాకు సీజన్ ఉంది ఇంకో 1 మంత్ అనుకున్నాం అనుకో, ఫ్రూట్ బాగుంది ఒక 3 టన్స్ ఉంది తోట మీద, ఇప్పుడు వర్షం పడ్డది మొగ్గు వచ్చే టైం ఉంది అనుకుంటే మనకి పెద్దగా పూత పడదని అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఆల్మోస్ట్ 3 టన్స్ ఉంది తోట మీద. ఇంకా మాడ పడితే ఒక టన్ను 2 టన్నులు, ఎకరానికి 2 టన్నులు, ఎకరం అట్లా టన్ను వరకు పడవచ్చు అని అనుకోవచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. హెవీగా అయితే రాదు. కటింగ్ అయిపోయిన తర్వాతనే ఇప్పుడు హెవీగా ఫ్రూట్ ఉంది కటింగ్ అయితే నీకు ఆల్మోస్ట్ 5 టన్స్ అయితే పడవచ్చు. 5 టన్స్ దాకా రావచ్చు. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఫస్ట్ ఎకరంలో పెట్టినావు కదా, అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చిన మొక్క ఎంత పడ్డది ఒక్కొక్క మొక్కకు? ఇది మనము కొన్ని నెల్లూరులో తెచ్చినాం అనేది, కొన్ని నెల్లూరులో తెచ్చినాము, మళ్ళా కొన్ని సోలాపూర్
తెలిసిన మహారాష్ట్ర సైడ్ ఓకే కొన్ని జంబో రెడ్ అనేసి అవి ఈ తైవాన్ పింక్ ఈ రెండు వెరైటీస్ నేను సాగు చేస్తున్నా ఇప్పుడు ప్రెసెంట్ అయితే. నీకు జంబో ఏమో సైజ్ బాగా వస్తుంది, మినిమం సైజు ఈ సైజ్ నుంచి వస్తుంది, అది మనకి మినిమం చిన్న సైజ్ అనేది ఉండదు అలా. ఇది జంబో రెడ్, ఇది జంబో రెడ్, తాయ్ రెడ్ అంటారు, జంబో రెడ్ అంటారు. అయితే ఈ తైవాన్ పింక్ కూడా సేమ్ ఇట్లా సేమ్ ఫ్రూట్, నీకు ఇలా మ్యాచ్ అర్థం కాదు రెండు. ఇది జంబో సైజ్ ఇంత వస్తాయి, ఈ సైజ్ నుంచి దీనికంటే హెవీగా వస్తుంది, ఇంకా కేజీ దానికి వస్తాయి అవి ఒక్కటి. మనం ఫెర్టిలైజర్ మందు ఎక్కిస్తే కేజీ వస్తుంది, మనం మందులు ఎందుకు ఎక్కియము. ఆల్మోస్ట్ మనం ఏమైనా ఎక్కియాలనుకుంటే బయో కల్చర్, బయో మందులు ఎక్కిస్తాం, ఆర్గానిక్ లోనే చేస్తాం, బయో ఆర్గానిక్ లేదంటే సెమీ ఆర్గానిక్ అంతవరకు. పెస్ట్ స్ప్రేయింగ్ అయితే ఇంతవరకు మనం స్ప్రేయింగ్ చేయాలి. ఒక్కసారి మనము ట్రాక్టర్ మీద జస్ట్ బ్యాటరీ పంపుతోని చూద్దామనేసి, పైన బుడద ఉంది ఎట్లా చేస్తాం అనేసి బుడద చేయలేమని నార్మల్ తిప్పిన బండి మీద కట్టి, అది మనం ఆ రోజు బయో మందులు ఉంటాయి కదా అది ఒకసారి స్ప్రేయింగ్ చేసాను అట్లా. అంతవరకు ఇంకా మనం స్ప్రేయింగ్ ఫంగిసైడ్స్ చేయలే, ఏం చేయలేదు ఇంతవరకు. 2 years అవుతుంది, 2 years లో 1 time నేను స్ప్రేయింగ్ చేసిన అంతే. వేరేగా ఇప్పుడు వెరైటీ సిఎం రెడ్ అని ఉంటుంది. సిఎం రెడ్ అంటే నువ్వు ఇంకా దానికి నువ్వు స్ప్రేయింగ్ చేస్తూనే ఉండాలి ఆల్మోస్ట్. నువ్వు 15 days ఒకసారి, 15 days. ఇప్పుడు ఫ్రూట్ ఉంది కదా, బిఫోర్ మొగ్గ పడ్డదంటే మొగ్గ మీద కొట్టేసేయాలి. చిన్న పూత స్టార్టింగ్ లో మొగ్గ పడ్డది, మొగ్గ మీద కొట్టాలి. మళ్ళా మొగ్గ అనేది కొద్దిగా ఇంత 5 inches అవుతుంది, 5 inches టైమ్ లో కొట్టాలి. ఫ్లవర్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కొట్టాలి. దానికి చీమలు వస్తాయి, ఫంగస్ వస్తుంది, మచ్చ తెగులు ఎక్కువ వస్తుంది దానివల్ల. ఇప్పుడు మన దాంట్లో మచ్చ అనేది ఎక్కువ ఉండదు, మనం ఆర్గానిక్ లో చేస్తున్నాం కాబట్టి వేరే స్ప్రేయింగ్ వేయము. ఏదంటే దోమకాటు, ట్రిప్స్ అటాక్, ఈ చీమలు, ఆ చీమలో కూడా యాప కషాయం కూడా కొట్టలే నేను ఇంతవరకు అయితే కొట్టలే. దాని జూలైలోనే నేను క్రాప్ ఎక్కువ ఉందనే ఉద్దేశంతో జూలై నెలలోనే మనం ఒక స్ప్రేయింగ్ చేసినాం అంతే. చీమల కోసం కొట్టినాం. నీమాయిల్ ఉండే మామూలుగా గమ్ ఉంటది కదా, అది వర్షాలకి ఇట్లా పోవద్దు అనేసి అట్లా గమ్ము కలిపి నీమాయిల్ బయో ఫెర్టిలైజర్. వాటర్ ఎట్లా ఇస్తావు దీనికి? డ్రిప్ అన్న మొత్తం వాటర్ బాగా ఎక్కువ తీసుకుంటుందా? మనము ఫ్రూట్ ఎక్కువ ఉంది అనుకో, మనం ఒక 2 hours ఇస్తాం. 2 hours ఖచ్చితంగా ఇవ్వాలి. ఫ్రూట్ ఎక్కువ ఉంది, క్రాప్ మీద కాయలు ఎక్కువ ఉన్నాయి, మనకు సైజ్ రావాలంటే వాటర్ తోనే తీస్తే ఎక్కువ శాతం నేను మందుల బదులు వాటర్ తోనే కల్టివేషన్ చేస్తాను సైజ్ కోసం. మామూలుగా ఉంది అనుకో ఒక 1/2 hour 1 hour ఇచ్చేస్తాను. ఇప్పుడు హెవీ ఉంది కదా, హెవీ ఉన్నప్పుడు మనము ఒక 2-3 hours ఇచ్చినా ఏం కాదు, ఇంకో హాఫ్ డే ఇచ్చినా ఏం కాదు. ఎందుకంటే ఫ్రూట్ ఉంది కాబట్టి స్టెమ్ కి డ్యామేజ్ కాదు, ఫంగస్ అనేది రాదు. ఫ్రూట్ అనేది తీసుకుంటది వాటర్ కంటెంట్, ఫ్రూట్ తీసుకొని ఇది డెవలప్మెంట్ అవుతుంది. మన ఫ్రూట్ డెవలప్మెంట్ అయ్యే టైంలో వాటర్ అనేది ఎక్కించుకోవాలి. నార్మల్ టైంలో నార్మల్ గా ఫ్రూట్ ఉంది అనుకో నార్మల్ ఇచ్చేస్తే సరిపోతుంది. కానీ 1 day గ్యాప్ మీద ఇచ్చుకోవాలి ఫ్రూట్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా. రోజు తప్పించి రోజు ఒక 1 hour 2 hours ఇచ్చుకుంటే, ఈవినింగ్ టైం మార్నింగ్ ఒక రోజు మనం ఒక 4 hours ఇచ్చినాం అనుకో, నెక్స్ట్ డే రోజు ఆరితే ఆ నెక్స్ట్ డే సాయంత్రం ఒక 1/2 hour ఇవ్వాలి. మార్నింగ్ అవసరం లేదు, సాయంత్రం ఇవ్వాలి. సాయంత్రం ఇస్తే మనకి పదును ఉంటది కదా నైట్ మొత్తం, ఏమన్నా తీసుకుంటే ఫ్రూట్ అనేది డెవలప్మెంట్ అవుతుంది నైట్ పూట మంచిగా. నర్సరీ చెప్పినాను, నెల్లూరు నుంచి కొంత ప్లస్ షోలాపూర్ నుంచి కొంత, తైవాన్ పింక్ ప్లస్ జంబో రెడ్ అన్నది. ఎంత పడ్డది మొక్క నీకు? అది నాకు 80 rupees పడదన్న మొక్క ఒక్కటి 80 rupees పడ్డది. ట్రాన్స్పోర్ట్ తో మొత్తం మనకి 4,000 మొక్కలు కలిపి నాకు 3,80,000 దాకా అయినాయి. 3,80,000 మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా కలిపి మొక్కలకి నా 3,80,000 మొక్కలకి అయినాయి. ఈ పోల్స్ అనేది మనము పోల్స్ ఒక్క పోల్ వచ్చి 380 రూపాయలు పడ్డది ఒకటి. మొత్తం రాతి పోల్స్ పెట్టాను, సిమెంట్ పోల్స్ పెట్టలేదు. రాతి పోల్స్. మళ్ళీ దానికి నేను మీరు అన్నిట్లో చాలా మంది టైర్ మీద చేస్తారు కదా, దీనికి టైర్ లేదు ఎందుకని? ఇది మన ట్రెల్లీ సిస్టమ్. మన టైర్ సిస్టమ్ లో అయితే పోల్ అండ్ రింగ్ సిస్టమ్ అంటారు, పైన టైర్ పెడతారు లేదంటే సిమెంట్ రింగ్ పెడతారు. ఆ సిమెంట్ రింగ్ అయితే ఏమో ఓన్లీ పోల్ కి చుట్టూ 4 మొక్కలు పెడతారు. 4 మొక్కలు పెడితే ఎకరానికి 500 పోల్స్ వస్తాయి, అవి ఎకరానికి 2,000 మొక్కలు అవుతాయి. దానివల్ల ఏమైతుంది అంటే మనకి దిగుబడి అనేది తక్కువ వస్తుంది. ఇప్పుడు మన సాధారణమైన రైతు ఏం చేయాలంటే ఆలోచన ట్రెల్లిస్ లో పెట్టుకుంటే ఒక 4,000 మొక్కలు పెట్టుకోవాలి, 3,000 నుంచి 4,000 మధ్యలో పెట్టుకోవాలి. ఇంకొక 1000 పెట్టినా ఒక్కొక్క స్తంభానికి ఒకటే మొక్క ఉందా? 2 ఉంటాయి. ఇక్కడేమో అక్కడ ఊసి ఇక్కడ మాడిఫై చేసిన నేను, దాని మీద అనుభవంతో కొత్త ఎకరంలో మాడిఫై చేసిన. అదే 2 rows 2 లైన్లు ఉంటాయి. 2 లైన్లు అయితే గడ్డి వీకేటప్పుడు ఇట్లా ఇబ్బంది అవుతుంది అనేసి సింగిల్ లైన్ పెట్టిన. సింగిల్ లైన్ పోల్ కట్టి 2 పెట్టినా, పోల్ కట్టి 2 మధ్యలో గ్యాప్ మొత్తం ఇంకా బోదలు కొట్టేసి ఇంకా మొత్తం మొక్కలే ఉంటాయి స్ట్రైట్ గా అట్లా అనేసి నేను పెట్టడం జరిగింది. ఇట్లా 3,000. ఇప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు దాదాపు నువ్వు 3 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నావు. థర్డ్ ఇయర్ రన్నింగ్. కటింగ్ ఎట్లాగో ఇప్పుడు క్రాప్ తర్వాత నువ్వు ప్రూనింగ్ పోవాలి. నర్సరీ ఏమన్నా డెవలప్ చేస్తున్నా? నర్సరీ కూడా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా మొక్కలు అమ్మినా. డైరెక్ట్ నర్సరీ చేయకుండా డైరెక్ట్ కటింగ్ చేసి ఎప్పటికప్పుడు ఆర్డర్ వచ్చింది అనుకో, ఒక రోజు ఫార్మర్ ఆర్డర్ ఇచ్చిన ఆయన వస్తే ఆ రోజు ముందు వస్తే కటింగ్ చేసి ఇచ్చేస్తున్నాను. ఇక్కడ చూడండి,
మ్యాక్సిమం ఈ హైట్ నుంచి అంటే ఇక్కడ కనపడుతుంది కదా, ఇంత హైట్ నుంచి 2 ఫీట్ నుంచి 4 ఫీట్ దాకా ఇస్తుంది. ఈ హైట్ దాకా ఉన్నాయి చూడండి. ఆల్మోస్ట్ మనకు ట్రెల్లిస్కి ఒక జానడు అంటే ఒక 10 ఇంచెస్ అంతే. 2 ఫీట్ నుంచి 8 ఇస్తున్నాం. మనకి హీల్డ్ అనేది కూడా ఫస్ట్ ఇయరే మనకి 4 మంత్స్కే స్టార్ట్ అవుతుంది. ఇట్లుంటే ఈ మొక్క అనేది మనము 2 ఫీట్ నుంచి 3 ఫీట్ వరకు మొక్క పెట్టుకుంటే మనము సీడ్ అనేది మనకి పెరిగి కొమ్మలు అనేది బ్రాంచెస్ ఎక్కువ రావడం జరుగుతుంది తొందరగా. హీల్డ్ అనేది మనకి క్రాప్ స్టార్టింగ్ మనకి మే నెల నుంచే స్టార్ట్ అవుతుంది. మనకి కంప్లీట్గా 9 నుంచి 6 కటింగ్ నుంచి 9 కటింగ్లు అయితే 1 ఇయర్లో వస్తుంది. కంప్లీట్గా మనము హీల్డ్ అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక 5 టన్నుల వరకు తీయొచ్చు మనం ఆ టైం వరకు తీసుకుంటే. మనం అనేది ఇప్పుడు వచ్చేసి 7 మంత్స్, ఇది 7 మంత్స్ దీని ఏజ్. మనకు 4 మంత్స్లోనే క్రాప్ స్టార్ట్ అయింది. 4 మంత్స్లో స్టార్ట్ అయ్యి ఇప్పటికి 1.5 టన్ వెళ్ళింది మనకి. 1.3 వరకు వచ్చింది. ఇంకా లాస్ట్ వరకు అయితే ఇది లాస్ట్ కటింగ్ కూడా ఇదే మనకి వెళ్తే ఇంకొక 20 బాక్సులు వెళ్తాయి. ఒక 5 క్వింటాల వరకు వెళ్తుంది మనకి. మొక్క క్వాలిటీ అయితే మనం ఇంతవరకు ఇస్తున్నాం. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఎవరికైనా అందుబాటులో ఈ మొక్క అయితే సప్లై చేస్తాను నేను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా కటింగ్ కావాలి, ఫ్రూట్ ఉంది కదా. ఫ్రూట్ అయిపోయిన తర్వాత మనకు ఒక 2-3 ఆర్డర్లు ఉన్నాయి. పెట్టినప్పుడు 1 ఇయర్ తర్వాత వచ్చిందా, 2 ఇయర్స్ తర్వాత వచ్చిందా? ఫస్ట్ ఇయర్ కి వచ్చింది. అది మొదటి సంవత్సరానికి ఫస్ట్ ఇయర్ కి మంచిగా మనకి 9 టన్నులు వచ్చింది ఫస్ట్ ఇయర్. అది అంటే అది 1 ఇయర్ కంప్లీట్ నిండింది దానికి. మొక్కకి నేను పెట్టిన మొక్క మనం జూన్ లో పెట్టుకున్నాం. అప్పుడు జూన్ 23 తారీఖు పెట్టాను నేను. 23 తారీఖు పెడితే మళ్ళీ జూన్ 23 తారీఖు వచ్చేసి ఆల్మోస్ట్ 1 ఇయర్ నిండింది, కంప్లీట్ అయింది కాబట్టి మనకి 9 టన్నుల చిల్లర వచ్చింది నాకు ఫస్ట్ ఇయర్ కటింగ్ 9.7 వచ్చింది నాకు మంచిగా. మనకు ఆ టైం మనకి మినిమం చిన్న సైజు 60 నుంచి 90, అంటే ఈ సైజు చిన్న సైజు ఉంటుంది. ఈ సైజు మనకి 60 నుంచి 90 రూపాయలు లాస్ట్ ఇయర్ రేట్. ఇది 60 రూపాయలు మినిమం రేట్, 60 రూపాయలు. ఇంకా హైయెస్ట్ అంటే 125, కానీ 90 రూపాయలు మినిమం ఎప్పుడు పోయేది ఈ కాయని. ఇది వచ్చేసి మనకి 125 పోయేది. ఇది మాత్రం మనకి 165, 135, 125 ఎప్పుడు 215 దాకా. లాస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ పెట్టిన ఎకరంన్నర ఉంది కదా, దాని మీద ఎంత దిగుబడి వచ్చింది నీకు? మొత్తం మనకి 9 టన్స్ వచ్చింది కాబట్టి మనకి యావరేజ్ గా అంతా వేసుకుంటే మనకు ఒక 6.5 దాకా వచ్చింది. మనకి 6.5 దాకా వచ్చింది. ఖర్చులని కాదు, మొత్తం కంప్లీట్ గా మనకి. ఎందుకంటే మార్కెట్ ఫస్ట్ ఇయర్ కదా, మనకు కూడా కొద్దిగా అనుభవం ఉండదు. కొన్ని మిస్టేక్లు మనకు కూడా జరిగినాయి. ఆడ మనకి పర్సన్ సరిగా తెలియక కొద్దిగా మనం మోసపోవడము, వాళ్ళు మోసపు చేయడము ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి అనుభవం అనేది ఇయర్ వచ్చింది కాబట్టి ఇయర్ జాగ్రత్త పడుతుందా ఎట్లా అంటే అట్లా. మనం ఇప్పటి వరకు మనకు 12 దాకా వచ్చింది. 1 ఇయర్ 12 టన్స్ వచ్చింది. 1 ఎకర్కి 12 వచ్చింది. ఇంకొక 3 టన్స్ వస్తుంది. సో 15 టన్స్ వస్తుంది. యావరేజ్ గా మనం 50 రూపీస్ వేసుకున్నా కూడా 6 నుంచి 7 దాకా ఇయర్ కూడా వస్తుంది. అదే లాస్ట్ ఇయర్ రేట్ ఉంటే ఈ ఇయర్ 10 దాకా వచ్చేది మనకి. ఆల్మోస్ట్ 10 lakhs దాకా వచ్చేది. ఇయర్ దీని మీద మెయింటెనెన్స్ నేను మెయింటెనెన్స్ అయితే నాకు పెంట వేస్తాను అన్న, గొర్రెల పెంట వేస్తాను. ఇంకా మంచిగా నేను ఫస్ట్ ఏం చేస్తానంటే సీజన్ అయిపోగానే, ఇప్పుడు ఫ్రూటింగ్ అయిపోగానే ఫస్ట్ మంచిగా ఈ బోదెలు ఉన్నాయి కదా, ఈ బోదెలు మొత్తం మనము ట్రాక్టర్ తోని కొద్దిగా దగ్గర బట్టి చీరేస్తాను. మట్టి పాతది ఇప్పుడు ఆల్మోస్ట్ అది ఇన్ని రోజులు తీసుకొని అలా న్యూట్రియన్స్ అనేది కొద్దిగా తక్కువ ఉంటాయి. తగ్గడం వల్ల మనం ఏం చేస్తామంటే మొత్తం దున్నేస్తాను మధ్యది. ఓన్లీ రూట్ సిస్టమ్ ఒకటి బయటకు వస్తుంది. మళ్ళీ ఈ మధ్యలో కల్టివేషన్ మొత్తం దున్ని ఆ మట్టిని మొత్తం అటు ఇటు మనం రొటవేటర్ వేసి మళ్ళీ కొత్తగా ఒక 1 వీక్ అయిన తర్వాత కొడతా. ఎందుకంటే అలా గడ్డి మొలకొచ్చిన తర్వాత కొడితే అది అలా మురిగిపోవడం జరగడం, మనం అలా వేడికి రూట్ డెవలప్మెంట్ న్యూట్రియన్స్ అనేది మంచిగా వస్తాయి, మళ్ళీ అందుతాయి చెట్టుకి. తర్వాత మనం పెంట వేసి మళ్ళీ మట్టి ఒకసారి మళ్ళీ బోదెలు కొడతాం. కోడి పెంట, గొర్రెలదన్నా పసలేదన్నా మనం అయితే కోడి పెంట ఎక్కువేస్తాం. పొట్టు మన మన వచ్చేసి సౌటర్ రేగడి మొత్తం. ఫస్ట్ ప్రిపేరింగ్ కే నేను కోడి పెంట, గొర్రెలది, పసలది 3 కలిపి లేయర్ టైప్ లో వేసుకున్నాం మొత్తం. బోధ మనం చేసేటప్పుడు 1 లేయర్ ఏమో కోడి పెంట, 1 లేయర్ పసలది, 1 లేయర్ గొర్రెలది అన్నట్టుగా పొట్టు కూడా వేసినాం. కోర్లది పొట్టు ఆ పొట్టు వేయడం వల్ల కొద్దిగా రూట్ సిస్టమ్ అనేది ఫ్రీగా వెళ్తుంది అనేసి. ఈ సౌట్ ఏమైంది అంటే మొత్తం బిర్ర అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఆరదు తొందరగా, ఫంగస్ ఎక్కువ వస్తుంది. అట్లా ఉండదు దాని ఉద్దేశంతో బోధలు హెవీగా కొట్టడం జరిగింది. 3 లేయర్స్ మనం ఎరువులు వేయడం జరిగింది. మనకు 1 ఇయర్ లోనే మనము 9.7 టన్స్ తీసినాం ఆ గ్రోతింగ్ తోని. ఇంకా ఇయర్ మనకి మంచిగా అనిపించింది కాబట్టి అదే ప్రాసెస్, బోధలు చీరడము, దాన్ని మళ్ళీ కొత్త మట్టి కొట్టడము, మళ్ళీ కొత్త మట్టి. అదే ఇంకా కల్టివేషన్ లో ఎప్పుడు మనకి గడ్డి ఉంటది కదా, రొటవేటర్ వేసిన గడ్డి అల్లనే మనం వేరే పంట వేయం ఇలా. అట్లా దానికోసం అంతర పంట అంటే లాస్ట్ శనగ చేను వేసినాం. సమ్మర్ లా హీట్ ఎక్కువ ఉంటది కదా, టెంపరేచర్, ఈ సన్ బర్న్ అయ్యే అవకాశం ఉంటది. దీనికి ఏమైతుంది అంటే ఈ వాటర్ తీసుకునే గుణం ఎక్కువ ఉంటది డ్రాగన్ కి. మనం కంప్లీట్ గా 1 డే కంప్లీట్ గా వాటర్ ఇచ్చినాం అనుకో 1 డే గా తినేస్తానే ఉంటది ఫుడ్. మనం ఒక మామూలుగా యావరేజ్ గా మనము ఎంత తినాలో అంతవరకు తిని ఆపేస్తాం కదా. ఇది ఏం చేస్తా అంటే కంప్లీట్ గా తింటది, నీళ్ళు తీసుకుంటూనే ఉంటది. తీసుకొని మట్ట అనేది
ఫుల్ ఫిక్స్డ్ అయిపోతుంది. ఓకే. ఎంత హెవీ అవుతుంది అంటే అంత ఫిక్స్డ్ ఉంటది. ఇట్లా ముట్టుకున్నాం అనుకో కొద్దిగా తగులుతో పుట్టుకొని ఇరిగిపోతాయి. అంత సెన్సిటివ్ అయితే అనమాట దానికి. అంత ఫిక్స్డ్ వచ్చి ఇరిగిపోయి అంత ఫిక్స్డ్ ఉంటది. వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటది. ఎండాకాలం మనం వాటర్ ఇవ్వద్దు దీనికి. దీనికి ఎంత వేయాలో అంత వరకు వేయాలి. ఒక 15 days కి ఒకసారి, ఒక 10 minutes జస్ట్ మొక్క బతకటానికే వేయాలి. మనం వాటర్ ఇప్పుడు ఇచ్చినట్టుగా మనం వాటర్ ఇచ్చినాం అనుకో ఒక 15 days లో మొత్తం తోటంతా సన్బర్న్ అయ్యి మొత్తం ఫంగస్ వచ్చి ఫెయిల్ అయిపోతుంది. కంప్లీట్ గా ఫెయిల్ అయిపోతుంది. ఏముండదు. సో ఆ జాగ్రత్త తీసుకోవాలి. ఖచ్చితంగా మనం ఆ సమ్మర్ లో వాటర్ ఇవ్వద్దు. వాటర్ 15 days కి మనం కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మట్ట కొద్దిగా ఏమైతుంది అంటే కొద్దిగా ముడతలు వస్తాయి. ఆ ముడతలు వచ్చినప్పుడు ఒక 10 minutes ఇచ్చేసేయాలి. ఆ చెట్లు తోటంతా తిరిగి ఎడ్జులు బార్డర్లు తిరగాలి. అవసరమైతే ఈ మధ్యలో కొద్దిగా చూసుకోవాలి తోట ఎట్లా ఉంది అని చూసుకొని ఒక 10 నిమిషాలు వాటర్ ఇచ్చినాం అనుకో మళ్ళీ ఒక 15 days కి 15 days గ్యాప్ 10 days రావచ్చు. గ్యాప్ ఎక్కువ వాతావరణం గాలి ఎక్కువ ఉంది అనుకో అట్లా గాలి వల్ల తొందర ఆవిరైపోతుంది. దానివల్ల తొందర ముసుకపోతాయి. ముసుకపోయి అంత స్టేజ్ దాకా తీయకుండా ఎల్లో కలర్ రాకుండా చూసుకోవాలంటే వాటర్ అనేది తక్కువ ఇచ్చుకోవాలి. మళ్ళీ సన్బర్న్ అయినప్పుడు మనము ఆ కొమ్మన్ అనేది కటింగ్ చేసేయాలి. అది ఎట్లానే ఉంటే కుళ్ళిపోయి నీరు గారినట్టుగా ఆరిపోతుంది. మనకి నూనె పడితే బొగ్గలు ఎట్లా వస్తాయి ఆ టైప్ లా వాటర్ ఎక్కువ ఇచ్చినాం అనుకో సన్బర్న్ అయ్యి బొగ్గలు ఎక్కువ వచ్చి డాట్స్ పడి కారిపోతుంది. కారిపోయి లోపల ఓన్లీ కాడ ఒకటే ఉంటది. ఇట్లాంటి కాడ ఒకటి ఉంటది. ఈ లోపల నరం ఒకటి ఉంటది. పైన కండ మొత్తం కుళ్ళిపోయి కారిపోతుంది, ఫెయిల్ అయిపోతుంది. దానివల్ల మనము ఈ వాటర్ అనేది కంటెంట్ సమ్మర్ లా మెయింటైన్ చేస్తాం. ఇంకొకటి ఈ ఇయర్ మనము లాస్ట్ ఇయర్ శనగ చేను వేసినాం. నేను చేనక్లే కొట్టలే 2 బ్యాగులు చేనక్లే తీసుకొచ్చి పెట్టినా. నేను ఏప్రిల్ తీసుకొచ్చి పెట్టి కొడదామని చూస్తే ఏమైంది ఇక ఎండలకి ఒక శనగ చేను వేసి మంచిగా కూలింగ్ బాగుంది. వెదర్ మంచిగా వచ్చింది మనకి. చేనక్లే అనేది తోట ఆధారలేదు. ఫస్ట్ ఇయర్ లా తోట ఆధారలేదు. 1 year అయింది. ఎన్నో ఒక దగ్గర ఎడ్జులు బార్డర్లు ఉంటాయి కదా, ఈ బార్డర్ల దిక్క ఎల్లో కలర్ అయింది. మనకు శనగ చేను పచ్చదనం ఏం దాకుందో అలా ఎప్పుడు వాటర్ ఇస్తుంటాం కదా. గ్రౌండ్ అనేది కూలింగ్ ఉంటుంది. పైన టెంపరేచర్ ఈ చెట్లను ఏం చేయలేకపోతుంది. కింద గాలి అనేది చల్లగా తాగడం వల్ల దాని చెట్లకి ఏం చేయలేకపోతుంది అనమాట. అట్లా నేను చెట్లకు డ్రాగన్ పెట్టా వాటర్ ఓన్లీ శనగలకే. మన పల్లీలు ఉంటాయి వేసిన ఈ 8 అయింది చేను. మంచి అల్లా చల్లగా ఉండేది. వాతావరణం అల్లగా పోయినా కూడా మనకు కూడా కూల్ గా అనిపించేది. బయట కన్నా వెదర్ తోటలనే మంచిగా ఉండేది. ఇప్పుడు మనం రేకుల షెడ్ కూర్చుంటే అక్కడ ఉంది కదా, అల్లనే కూల్ గా అనిపించింది. అంత మంచిగా ఉండడం వల్ల చేనక్లే యూజ్ చేయలేదు, ఒక ఫంగిసైడ్ యూజ్ చేయలేదు. ఎండాకాలం నేను సన్బర్న్ అనే ఇష్యూ అనేది నాకు రాలే. ఈ మట్ట కుళ్ళిపోవడము ఇట్లాంటి ప్రాబ్లం వేరుశనగ వల్ల. ఈ భూమి అనేది మనకి ఎండాకాలం వచ్చేసారు కానీ మనకి మార్చి నుంచే ఆల్మోస్ట్ మనకి నెరలు వస్తాయి. ఇట్లా పగుళ్ళు వస్తాయి. హీట్ టెంపరేచర్ అనేది పైకి వస్తుంది. మన దాంట్లో ఆ ఏరియా వరకు రాలే, ఇక్కడ వరకు ఉంది నెరలు. అక్కడ శనగలు వేసి వాటర్ ఇస్తాం కదా, బాగా తాగి బాగా కూలింగ్ ఉండేది మొత్తం. దానివల్ల సరౌండింగ్ మొత్తం కూల్ ఉండేది. ఆ లాస్ట్ లైన్ ఒక్కటే ఎఫెక్ట్ ఉండేది. ఆ లాస్ట్ లైన్ అక్కడ నుంచి గాలి వస్తుంది. అక్కడ నుంచి గాలి వచ్చినప్పుడు ఆ వెదర్ హీట్ గాలి ఫస్ట్ లైన్ కి హీట్ తగులుతుంది, సెకండ్ లైన్ కూల్ గా వస్తుంది, సెకండ్ లైన్ నుంచి కూల్ గా వస్తుంది, కూల్ వెళ్ళిపోతుంది. అట్లా మనకి ఒక లైన్ డ్యామేజ్. అంటే ఒక పల్లి మాత్రమే వేసాను. ఈసారి పల్లితో పాటు ఏమన్నా ఏదామని చూస్తున్నా. జొన్నలు అయితే బాగుంటదని ఐడియా చేస్తున్నాను నేను. ఎందుకంటే జొన్న చేను అయితే మనకి హైట్ ఆల్మోస్ట్ 7 feet అవుతుంది కదా. చెట్టు మీద నీడబడి అటుపక్క ఇటుపక్క ఒక 1 layer, జస్ట్ ఒక 1 layer లెక్కనే మొత్తం వేయను. ఈ పక్క బోధకు 1 layer అట్లా వేసుకుంటే మార్నింగ్ ఎండ ఏం చేయదు, మధ్యాహ్నం ఎండ నుంచే మనకి డేంజర్ ఈ డ్రాగన్ కి. మనకి ఇటుపక్క ఎండ వచ్చినప్పుడు కంప్లీట్ నీడ పడాలి మనకి ఎండాకాలం. అట్లా అనేసి ఈసారి నెక్స్ట్ 10 days అంటే ఇంకా తోటని ఏమైనా ఎక్స్టెండ్ చేసి ఇంకా వేరే ఇంకో ఎకరం 2 ఎకరాలు పెంచే అవకాశం సరిపోతుంది. మన వరకు అయితే సరిపోతుంది. ఇంకా మనకి ఇంట్లో వరకు చేస్తున్నాం ఈ 2 ఎకరాలు. బయట వాళ్ళు ఏం లేదు, మనమే కటింగ్ చేస్తాము. ఇట్లనే వర్షాలు పడ్డప్పుడు ఏమన్నా రోజులు తీసుకొచ్చుకుంటాం అంతే, ఒక 2 ముగ్గురు తెచ్చుకొని కటింగ్ చేసుకుంటాం అంతే. ఇక దీనికి ఇంకా చీమలది ఒకటే ఉంటది, కానీ ఆ చీమలతోని పెద్దగా నేనేం పోరాడా. చీమలు కామన్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా రైతు ఒక 2 ఎకరాలలో సొంతం చేసుకోగలిగితే 2 ఎకరాలు చేసుకుంటే సొంతంగా ఒక 2-3 ఉన్నారు అనుకో ఫ్యామిలీ మెంబర్స్, 3 ఉంటే 2 ఎకరాలు ఖచ్చితంగా చేసుకోవచ్చు. మేము ఇద్దరమే చేస్తున్నాం, నాన్న నేను ఇద్దరమే. ఏడాదిలో దిగుబడి వస్తుంది. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ నువ్వు స్టెమ్ పెట్టుకున్నా అదే డేట్ నువ్వు ఫిక్స్ చేసుకొని నువ్వు జూన్ లో పెట్టుకున్నా, ఇప్పుడు నవంబర్ కదా, డిసెంబర్ లో పెట్టుకునే వాళ్ళు చాలా మంది నవంబర్ లో పెట్టే వాళ్ళు ఉంటారు. కానీ ఆగస్ట్ లో క్రాప్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఆగస్ట్ లో ఆల్మోస్ట్ వస్తుంది. నీకు జూన్ లో తీయాలంటే నువ్వు స్టెమ్ ఈ 8 పెట్టుకోవాలి, 3 feet పెట్టుకోవాలి. 2 feet నుంచి 3-4 feet మొక్క తీసుకున్నావు అనుకో, మొక్క అంటే నువ్వు పెరిగిన మొక్క తీసుకోవద్దు, డైరెక్ట్ కటింగ్ తీసుకోవాలి. డైరెక్ట్ కొమ్మ కట్ చేసింది తీసుకోవాలి, డైరెక్ట్ స్టెమ్ కట్ చేసింది. మనం నర్సరీ చేసిన తర్వాత కనీసం మొక్క పొడుగు అనేది పాత మొక్క అంటే మదర్ ప్లాంట్ 2 feet నుంచి
3 ఫీట్లు 4 ఫీట్ల వరకు ఉంది అనుకో, ఓకే నీకు ఏప్రిల్ నుంచి కూడా స్టార్ట్ అయ్యే మెయింటెనెన్స్, ఆ రైతు మెయింటెనెన్స్ ఎట్లుంటుందో మనకు తెలియదు. అవును. ఇప్పుడు నా మెయింటెనెన్స్ ఇప్పుడు 7 months, నాకంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యి కూడా 3 months అవుతుంది నాకు. ఓకే క్రాప్ స్టార్ట్ అయ్యి అంటే నేను 4 months కే నేను హీల్డ్ తీస్తాను. 4 months నుంచి పెద్ద మొక్క పెట్టినా కాబట్టి 4 months నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్ 8 క్వింటాలు వెళ్ళింది. 8 క్వింటాలు వెళ్ళింది. ఇప్పుడు ఇంకా ఒక 30 బాక్సులు వెళ్తాయి కొత్త దాంట్లో. 30 అంటే నాకు ఒక 6 క్వింటాలు 5 క్వింటాలు అయితే పక్కా. ఎందుకంటే యావరేజ్ బాక్స్ 18 నెట్ కొడతాం. 18 kgs 18 kgs అంటే 25 kgs వేసుకున్నా కూడా 25 బాక్సులు వేసుకున్నా మనకి 5 క్వింటాలు అయితే వెళ్తాయి ఇప్పుడు కొత్త తోట. సో ఇప్పుడు ఒక్కొక్క బాక్స్ మనకు 18 కిలోలు వేస్తాం నెట్. 20 అంటే కొద్దిగా డ్యామేజ్ అవుతాయి ఫ్రూట్, కొద్దిగా గాలి తగలాలి కాబట్టి 18 kg కొద్దిగా ఫ్రీగా వేసుకొని పోతాం ఇందాక బార్డర్ గా. అట్లా ఒక బాక్స్ మీద బాక్స్ పెడతాం కదా, దీనికి డ్యామేజ్ కావద్దు. 18 kgs నెట్ నెట్ కొట్టుకొని పోతాం. ప్రధానంగా వచ్చే చీడపీడలు ఏం గమనించినాను దీనికి ప్రధానంగా అంటే చీమలు బాగా ఎఫెక్ట్ ఉంటది. మొగ్గ స్టేజ్, ఫ్రూట్ మీద కూడా వస్తాయి మనకి. మొగ్గ స్టేజ్ ఏమో మొగ్గని తింటది, దాని మీద స్వీట్ గా నీరు లెక్క వస్తుంది, తేనె లెక్క. ఆ మొగ్గ మీద రసం పిచ్చేసి మొత్తం దాన్ని ఫెయిల్ చేసేస్తుంది, ఫెయిల్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఎక్కువ ఇప్పుడు కాయకైతే ఏం కాదు, ఇంత పెద్ద కాయ కాబట్టి కాయ ఏం కాదు, లోపల డ్యామేజ్ ఉంటది, చాలా మందం ఉంటది. ఈ తైవాన్ పింక్, జంబో అని చాలా మందం ఉంటది తోలు. డ్యామేజ్ అంటే ఇంకా ఆడికి పోతే డ్యామేజ్ కూడా రేట్ ఉంటది. ఇది 100 పోతే అది 50 పోతుంది, 50% పోతుంది. మనకి మార్కెట్ లో అయితే ఇది పోదు అనకుండా అయితే ఏది ఉండదు. డ్రాగన్ ఫ్రూట్ నష్టం లేదు. నువ్వు డ్యామేజ్ అయిన పీసులు, పిట్టలు కొట్టినాయి, ఇప్పుడు మామూలుగా పిట్టలు కొడుతున్నాయి, ఉడతలు తింటున్నాయి, అవి తీసుకపోయినా పోతాయి. మార్కెట్ లో ఎన్నో చూసినాయి అవి, మనమేమో ఇక్కడనే పడేస్తాం. అవి మనం తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేది ఎందుకు, ఇక్కడ వేస్ట్ అయిపోయి అవి తెంపినాం అనుకోనా. ఇప్పుడు పిట్టలు కొట్టిన కాయ తెంపి మనం మార్కెట్ తీసుకుపోతాం. పిట్టలు మళ్ళీ దేని తింటాయి, మళ్ళీ ఫ్రెష్ ఫుడ్ తేలాడుకుంటది. ఇప్పుడు ఆల్రెడీ తిన్నా, ఇప్పుడు పోయే ఇంటికి రోజు పోతాం మన ఇంటికి మనం రోజు పోతాం, దానికి అలవాటు అయింది ఆ తిండి, అక్కడికే వస్తుంది. ఆ ఫ్రూట్ పొక్క పెట్టిందంటే మళ్ళీ రేపు మనం లేని చూసి మళ్ళీ అదే ఫ్రూట్ పొక్క పెడుతుంది. మనం ఇది కటింగ్ చేసినాం అనుకో, కటింగ్ చేసి ఆడ పడేస్తాం, లేదంటే మార్కెట్ తీసుకుపోతాం. ఇప్పుడు దీని మీద అటాక్ చేస్తుంది, కొత్త దాని మీద అటాక్ చేస్తుంది. మళ్ళీ మనం నష్టపోతున్నాం కదా, మళ్ళీ ఇంకో ఫ్రూట్ నష్టపోతున్నాం దాని ప్లేస్ లో. 2 రోజులలో అది ఫ్రూట్ తెంపినా 2 రోజులలో కటింగ్ అయిపోతుంది, ఫ్రూట్ ఖాళీ చేసుకోవచ్చు. ఆ ఫ్రూట్ ఆనే ఉంది అనుకో, ఇంకో ఫ్రూట్ డ్యామేజ్ కాదు. అట్లా అనేసి నేను ఆ ఫ్రూట్ దానికే ఉంచేస్తా 2-3 రోజులు, అదే తింటది, తర్వాత అదే రాలిపోతుంది. ఆడ ఫ్రూట్ నా వారం 10 రోజులకి కులిపోయి కింద పడిపోతుంది. అట్లా అనేసి దాన్ని ఏమన్నా నేను, అందుకే కటింగ్ చేయ ఆ ఫ్రూట్ మంచిగా ఉంటది. ఇంకా చీడపురుగుల చీమలు, ఇంకా మనకి పురుగు వస్తుంది, మనకి లద్దె పురుగు వస్తుంది. అది మనకి స్టార్టింగ్ కొత్త పెట్టేటోళ్ళకి బాగా రిస్క్ ఉంటది. కొత్త స్టేజ్ లో కొత్త ఇగురు వస్తాయి కదా, ఆ ఇగురు మనకి మబ్బులు పడ్డప్పుడే ఆ ప్రాబ్లం వస్తుంది. నార్మల్ టైం గడ్డి ఉండదు, మబ్బులు పడ్డప్పుడు ఆ చిగురుని తినడానికి వస్తుంది. పైన ఉన్న చిగురుని షూట్ ని తింటది. షూట్ ని తింటే మనకి ఆల్మోస్ట్ మళ్ళీ 15 days గ్రోత్ అయిపోతుంది. మళ్ళీ అది మళ్ళీ ముదిరాలి, అది కొత్తగా రాదు. మళ్ళీ ముదిరిన తర్వాత దాని సైడ్ నుంచి షూట్ వస్తుంది. ఒకవేళ అది ఆనే రావచ్చు, మళ్ళీ మదర్ స్టెమ్ కి రావచ్చు. ఇది ఆల్మోస్ట్ 1 feet పెరిగింది, పెరిగిన తర్వాత తినేసింది అనుకో, ఈ పెరిగిన కొమ్మకే రావచ్చు, లేదంటే మదర్ స్టెమ్ అంటే మళ్ళీ కింది నుంచి రావచ్చు. కింది నుంచి వస్తే మళ్ళీ నువ్వు ఒక 2 months వెయిట్ చేయాలి గ్రోతింగ్ కోసం. ఇది ఆల్మోస్ట్ 3 feet పెరిగాయి. లద్దె పురుగుకి మనము ఏదైనా కొరాజిన్ అయినా, లేదంటే ప్రొపనోపాస్, క్లోరోపారిఫాస్, బెంజెట్ కొట్టుకుంటే సరిపోతుంది. అది మనము 1 day లోనే పవర్ వెళ్ళిపోతుంది దాన్ని. ఈ కొరాజిన్ అయితే 1 month ఉంటది, కానీ ఫ్రూటింగ్ టైంలో కొరాజిన్ వాడొద్దు, బెంజెట్ వాడుకోవచ్చు. పురుగు మనకి వర్షాలు ఫ్రూటింగ్ టైంలో ఈ పచ్చగా ఉంటది కదా ఫ్రూట్, ఈ స్టేజ్ లో గ్రీన్ కలర్ ఉన్నప్పుడు, రెడ్ కలర్ ఉన్నప్పుడు ఏం రాదు, అది గ్రీన్ కలర్ ఉన్నప్పుడే మనకు ఆ ఫ్రూట్ అనేది వర్షాలు పడ్డప్పుడు ఫ్రూట్ మీద ఖచ్చితంగా పురుగు వస్తుంది. కొమ్మల మీద ఏడన్నా గాలికి ఏడో దగ్గర పురుగు డ్యామేజ్ చేస్తుంది. అంటే భారీగా ఏం డ్యామేజ్ అయ్యేది, మా అంటే తోట మొత్తం 2 ఎకరాలు తెలితే నాకు 5-6 పండ్లు దొరుకుతాయి. 5-6 పండ్ల కోసం ఎందుకు మందు కొట్టేదన్న నేను కొట్టను. అది పడ్డప్పుడు గ్రీన్ కలర్ ఉన్నప్పుడు చెట్టు మీద కాయ మీద పడి హోల్ చేస్తుంది, ఫ్రూట్ హోల్ పెడుతుంది. నేను అట్లా ఫ్రూట్స్ కూడా చాలా చూసిన. నేను కటింగ్ ఒక 10 వెళ్తాయి నాకు. ఇప్పుడు నిన్న ఒక 5-6 వచ్చినాయి, ఇవాళ కూడా 5-6 వస్తాయి, మళ్ళీ రేపు 5-6 వస్తాయి. అవి డ్యామేజ్ మందు కొట్ట. అవి మా అంటే ఒక 3 days ఉంటది అన్న, 3 days ఉంటది, 5th day చచ్చిపోతుంది అది. దానికి వేరే ఉండదు. ఇక ఇది తిన్నదంటే ఆల్మోస్ట్ 5th day అంతే. 5 రోజుల తర్వాత ఇంకా నీకు కనపడదు ఫ్రూట్, అది పురుగు ఉండదు, గడ్డిలో ఉంటది. ఉంటే ఆ గడ్డి వీకేస్తే సమస్య ఒకటి వస్తుంది, లద్దె పురుగు సమస్య వస్తుంది. ఇంకా దీనికి తెగుళ్ళు అంటే మనకి రస్ట్ ఫంగస్ వస్తుంది.
రస్ట్ ఫంగస్ వస్తుంది, మచ్చ వస్తుంది. ఫ్రూట్ మీద కూడా చాలా వరకు మచ్చలు వస్తున్నాయి, మన దాంట్లో లేదు అది. నిన్న కటింగ్ లో నాకు ఒక 2-3 ఫ్రూట్స్ వచ్చినాయి. అవి ఒక బాక్స్ లో వేసుకే మనకు దానికి కూడా రేట్ సపరేట్ ఉంటది. ఆ మచ్చకి మనకి స్ప్రేయింగ్ అయితే మనం ఏం చేస్తలేము. ఆ ఫ్రూట్ ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే గ్రీన్ కలర్ ఉన్నప్పుడే కటింగ్ చేసి తీసేసేయాలి. ఆ కొమ్మకు కూడా మచ్చ వస్తుంది. అది వర్షాలు ఎక్కువ పడితే నత్రజని ఎక్కువ అయ్యి మనకి ఆ తెగులు అనేది వస్తుంది. నత్రజని వస్తుంది, వెల్ట్ వస్తుంది, దీంట్లో నెమిటోస్ వస్తుంది. నెమిటోస్ వచ్చినప్పుడు మనము ముడతలు వచ్చేస్తాయి. ఎంత కూల్ వాతావరణం కూడా చెట్టు అనేది ముడతలు వచ్చేస్తుంది మొత్తం. రూట్ అనేది ఖరాబ్ అవుతుంది కదా, రూట్ మొత్తం మన ఎగ్స్ టైప్ లో అవుతుంది, మొత్తం కింద బుడ్డలు అవుతుంది. దాని వల్ల రూట్ పెరగనియదు. న్యూట్రియన్స్ అనేది దానికి అడ్డుగోడలేక పడుతుంది దానికి చెట్టుకి. నిమిటోస్ దాని న్యూట్రియన్స్ తీసుకోవడం వల్ల మొత్తం ఇక ఎట్లా మొత్తం వాడిపోయినట్టు అయితే చెట్టు. దాన్ని చూసి మనం రూట్ ఏమైనా డ్యామేజ్ అయినా చూడాలి. ఆ రూట్ ఏమైనా ఉంటే కటింగ్ అనే వేయాలి కొమ్మని. లేదంటే ఏమో మనకి యాప నూనె ఉంటది, లేకపోతే డ్రెంచింగ్ చేసుకోవచ్చు, సిఓసి డ్రెంచింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఫంగిసైడ్స్ కొన్ని ఉంటాయి, దానికేమో నిమిటోస్ కి అయితే నేను యాప నూనె డ్రెంచింగ్ చేస్తాను. ఇంకెప్పుడన్నా చేయాలనుకుంటే ఈ బయో వాళ్ళ ఉంటాయి కదా, నిమిటోస్ అనేది ఏదో ఉంటది ఒకటి మంది, అది అలా. సో నువ్వు మాక్సిమం సెమీ ఆర్గానిక్ పెస్టిసైడ్స్ చాలా తక్కువ, నాది 5% కూడా వాడను నేను పెస్టిసైడ్స్. ఆల్మోస్ట్ ఎక్కువ బయో ఆల్మోస్ట్ బయో కోడి పెంటనే వేస్తాను, ఫస్ట్ ఎరువు వేస్తాను. ఇంకా రస్ట్ ఫంగస్, ఇంకా కాయకుళ్ళు వస్తుంది, ఫ్రూట్ రాడ్ వస్తుంది. ఫ్రూట్ రాడ్ కి మచ్చ వస్తుంది మొత్తం, ఇట్లా మొత్తం ఇంకా హోల్ పడ్డట్టు మెత్తగా వస్తుంది, నల్లగా డాట్ వచ్చేసి అదొక ఫ్రూట్ రాడ్ వస్తుంది. ఈడ తొడమ దగ్గర కూడా మనకి జాయింట్ దగ్గర కూడా ఒక తెగులు వస్తుంది, వెస్టర్న్ బెల్ట్ అని ఏమంటారు దాన్ని, ఫ్యూరిజియన్ బెల్ట్ ఏమంటారు అది. దాని వల్ల ఏమైతుంది అంటే నీళ్ళు ఎక్కువైనా కూడా ఈ కాయ దగ్గర తొడమ అనేది ఆటోమేటిక్ గా ఎల్లో కలర్ అయిపోయి కాయ రాలి కింద ఇట్లా పడిపోతుంది. అంతేకాదు మనం తెంపక ముందు స్టేజ్ రాకముందుకే రాలిపోతుంది అంతే. అది మనం తెంపే స్టేజ్ దాకా రాదు, చెట్టుకుంటది, ఎల్లో కలర్ అవుతుంది, మనం ముట్టుకున్నా కింద పడిపోతుంది. ఆ ప్రాబ్లం అనేది మన దానికి రాలేదు. ఒకటేసారి వచ్చింది మనకి, ఒకటే ఫ్రూట్ వచ్చింది. అది దాన్ని నేను గమనించి ఆ చెట్టుని మొత్తం ఆ కొమ్మ ఆడి వరకు తీసేసిన. చూసి సిఓసి ఇచ్చిన, ఒకసారి సిఓసి ఇచ్చిన, మన ట్రైకోడర్మా, సూడోమోనాస్. అప్పుడప్పుడు నేను బయో ఈ వేస్ట్ కంపోస్టర్ అవి చేసేస్తాను, దానికి సప్లై చేస్తాను, డ్రిప్ దారి ఇచ్చేస్తాను. అట్లా 1 hour వాటర్ పెట్టి లాస్ట్ ఒక 10 minutes ఈ సిఓసి ఇది మన ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఇవి ఎక్కిచ్చేసి ఒక 10 నిమిషాలు మళ్ళీ వాటర్ పెట్టి వదిలేస్తాను, డ్రై చేసేస్తా. 1 day డ్రై చేసిన తర్వాత నెక్స్ట్ డే రోజు మళ్ళీ వాటర్ ఇస్తా 2 days తర్వాత. అప్పుడు వేస్ట్ డీ కంపోస్టర్ రెడీ అయ్యి ఉందనుకో, అప్పుడు వేస్ట్ డీ కంపోస్టర్ ఎక్కిచ్చేస్తాం మళ్ళీ న్యూట్రియన్స్ ఏమన్నా అప్టేకింగ్స్ చేసుకోనికి. నేను దీనికి మొత్తం 10 లక్షలు పెట్టాను. ఎంత? 17 lakhs పెట్టాను. 17 lakhs మనకి 2.5 ఎకరాలలో 15 లక్షలు నా కడీలకైనా, తీగలకైనా, క్లాంపులకైనా, మొక్కలకైనా. ఇంకా ఈ ట్రాక్టర్ కల్టివేషన్, స్టార్టింగ్ లో మనకి ట్రాక్టర్ లేదు, కల్టివేషన్ మొత్తం నీట్ చేసుకొని బోదలు పట్టుకోవడం, ఎరువులకి మొత్తం, ఇంకా సీకులకి ఆ వైర్లు ఉన్నాయి కదా పైన, ఆ వైర్లకి, లేబర్ కి మొత్తం కలిపి మనకి 2.5 acres కి 15 లక్షల దాకా వచ్చింది. 15 లక్షలకు వస్తే నేను ఇప్పుడు ఒక ఎర్నీ చేసింది మాత్రం 14 దాకా. సో నీకు ఆల్రెడీ నీ పెట్టుబడిలో ఒక 10 lakhs 14 lakhs వచ్చింది. 14 దాకా వచ్చింది. కానీ ఇంకొక 3 లక్షలు వస్తే దీని అప్ అనేది క్లియర్ అవుతుంది. దాని కట్టుకుంటూ వస్తున్నాయి ఇప్పుడు ప్రెసెంట్. ఈ ఇయర్ తోని ఎలా తీసుకుందాం అనుకున్నాను, ఈ ఇయర్ లో కొద్దిగా రేట్ అనేది కొద్దిగా తగ్గింది. దాని వల్ల మనము కర్ణాటక, మహారాష్ట్ర మాల్ రాకపోతే ఈ ఇయర్ లో ఎప్పుడో వెళ్ళిపోయింది. అక్కడ ఫ్రూట్ ఏమైతుంది అంటే మనకి ఇక్కడ రావడం వల్ల వాళ్ళు కటింగ్ చేస్తారు కదా, అది 2 days ట్రాన్స్పోర్ట్ లోనే ఉంటది. అది వస్తానికి మనకు 24 hours పడుతుంది. ఎంత కాదన్నా వాళ్ళు ఇలా కటింగ్ చేసి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి లోడ్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే రోజు వాళ్ళు మార్కెట్ ఎట్లా ఉంది, హైదరాబాద్ మార్కెట్, దాన్ని బట్టి మూవ్మెంట్ చేసి వాళ్ళు కటింగ్ చేసేది మొత్తం దీనికంటే గ్రీన్ కలర్ ఉంటుంది కాయ, ఇంకా గ్రీన్ ఉంటుంది. వీడికి వచ్చేసరికి రెడ్ అయిపోతుంది, మాగి అలా వేడికి మాగిపోతుంది. వాళ్ళు ఇంకా పెస్టిసైడ్స్ ఎక్కువ, వాళ్ళ కాయలు మనం చూడలేము, భయం అవుతుంది. నువ్వు ఈ 3 కాయలు పెట్టుకుంటే ఒక కాయ అవుతుంది, ఇంత సైజు ఉంటది వాళ్ళది, ఒక్క కాయ. మందులు బాగా ఎక్కిస్తారు, మందుల వల్ల తొందర ఖరాబ్ అవుతుంది. మళ్ళీ అది మార్కెట్ లా ఆడికి వచ్చేసరికి మెత్తగా అయిపోతుంది కాయ, మార్కెట్ వచ్చేసరికి. అది 40 రూపాయలు పోతే మనది వాళ్ళకంటే, ఎందుకంటే మార్కెట్ మొత్తం వాళ్ళు ఏం చేస్తారంటే వెండర్స్, ఇది 40 రూపాయలు పోయింది ఎగ్జాంపుల్ వాళ్ళది, 40 రూపాయలు పోయినప్పుడు మనది ఎంత పోవాలి, మనది 80 రూపాయలు పోయింది అనుకో, అది కూడా కొనడు.
కొనడు. ఇది ఫస్ట్ దీని దగ్గర రారు, దాని దగ్గర తీసుకుపోయినా దీని దగ్గర రారు. ఇది ఫ్రెష్ ఉంది ఫ్రూట్, అవును గట్టి ఉంది, ఇంకా 10 రోజులు అయితే ఆగుతుంది. ఆగుతుంది. అది రేపు అయితే ఆగదు, 2 రోజులలో కంప్లీట్ అయిపోతుంది, అవును. మెత్తబడిపోతుంది, ఖరాబ్ అయిపోతుంది. ఓకే. మరి దాన్ని సేల్ చేసుకోవాలంటే ఫస్ట్ రేట్ తక్కువ ఉంటే ఇది పోతుంది అది పోతుంది అనే ఉద్దేశంతో వెండర్స్ కూడా దానికి 40 పోతే ఆ రోజు మనది హైయెస్ట్ పోతుంది. లోకల్ ఫ్రూట్ ఓ 10 రూపాయలు 5 రూపాయలు ఎక్కువ పోతుంది. వాళ్ళు వెండర్స్ కూడా ఆలోచించి 40 50 దాన్ని తీసుకుంటారు అక్కడ రైతులది, మన స్టేట్ రైతు కర్ణాటక మహారాష్ట్ర సరుకు మార్కెట్ కి వస్తే మాత్రం మనకు కొంచెం తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే అది ఎక్కువ కొంటారు కాబట్టి. ఎక్కువైంది వాళ్ళ 70 బండ్లు వస్తాయి, మన 30 వస్తే వాళ్ళ 70 వస్తాయి. 30% మార్కెట్ మనది ఉంటే 70% వాళ్ళే వస్తారు. దానివల్ల మనకు మార్కెట్లు అనేది యావరేజ్ 50 రూపాయలు 40 రూపాయలు వస్తుంది. ఆ టైంలో ఆ 2 months కొద్దిగా హెవీ వస్తుంది ఫ్రూట్ కూడా, మనకు కూడా హెవీగా వస్తుంది. జూలై మంత్ ఎండులా లేదంటే ఆగస్టు ఫస్ట్ వీక్ లో అయినా మనకి ఆల్మోస్ట్ ఎకరానికి 5 టన్నులు వస్తుంది ఆ కటింగ్. ఎకరానికి 5 నుంచి 6 టన్నుల మధ్యలో ఉంటుంది కటింగ్. అది మనకి 4 టన్నుల చిల్లర వెళ్ళింది ఆ కటింగ్. అప్పుడు మనకి తక్కువ వచ్చింది. డ్రాగన్ కొత్త రైతులు వాళ్ళని పెట్టాలనుకుంటే ఒక 2 acres దాకా ముగ్గురు ఉన్నారనుకో పెట్టుకోవచ్చు. 2 acres ల్యాండ్ ఉన్న వాళ్ళు, చిన్న సన్నకారు రైతు ఒక 10 acres 5 acres ఉన్న వాళ్ళు, 5 acres ఉన్న వాళ్ళు 1 acre ప్లాన్ చేసుకోవచ్చు. 10 acres ఉన్న వాళ్ళు 2 acres ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ లో లేబర్ ఇష్యూ అయినా కూడా మనం చేసుకునేటట్టు ఉండాలి. హెవీగా పోయి మళ్ళీ తోటలు తీసేంత పని దాకా రావద్దు. ఇప్పుడు నా 5 ఎకరాలు పెడతాం, పైసలు ఉన్నాయి, ఇప్పుడు ఉంటారు కొంతమంది పైసలు ఉన్నాయి, ఏముంది అమ్మ 20 లక్షలు పెడితే 4 ఎకరాలు పెట్టొచ్చు అని అనుకుంటారు. కానీ చేసేటోళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు ఓన్ గా ఫీల్డ్ మీద ఉంటేనే పని కావడం జరగడం కష్టం ఇవ్వాలి. రేపు నువ్వు లేకుండా లేబర్ ని నమ్ముకుంటే అంటే తోటని కూడా పోతుంది, తోట పిక్కొని పోవాలి మనం. లేబర్ ని నమ్ముకోవద్దు, లేబర్ ఓన్లీ 10% నమ్ముకోవాలి, 90% మననే నమ్ముకోవాలి మనం. అందుకే మేము 90% 100% మేమే వేసుకుంటాం మా తోట. లేబర్ అనేది మా దాంట్లో 1% లేబర్ ఇష్యూ. నేను మాక్సిమం గడ్డి వీకాలను మేమే ఎక్కువ వేసుకుంటాం. ఎప్పుడన్నా మా వల్ల కాదు అనుకున్నప్పుడు 10 మందిని పెట్టి గడ్డి వీకించేస్తాం తొందరగా. ఒక 1 day 2 days అయిపోగొట్టేస్తాం. హార్వెస్టింగ్ మేమే వేసుకుంటాము. ఇట్లాంటి బురదల టైంలో లేబర్ మళ్ళీ ఒక 5-6 మందిని పెడతాం, 2-3 పెట్టి హార్వెస్ట్ చేసేస్తాం. అట్లా వాళ్ళు వచ్చినా కూడా ఎప్పుడు తెంపే వాళ్ళనే తెంపిస్తాం, మళ్ళీ వేరే వాళ్ళని రానియం. మళ్ళీ వేరే వాళ్ళు వస్తే కొమ్మలు కట్ చేయడం, ఫ్రూట్ తెంపే కొమ్మలు కట్ చేస్తారు. దానికి ఇంకో మొగ్గు ఉంది అనుకో, అది పోతుంది, కొమ్మ పోతుంది, వేస్ట్ అవుతుంది. అట్లా అనేసి మేమే ఎక్కువ రెగ్యులర్ ఫస్ట్ కొంతమంది 10 మంది తీసుకొచ్చి చూపించినాం, ఇట్లా కటింగ్ చేయాలనేసి చూపించి ఇంకా వాళ్ళే రెగ్యులర్ ఓవర్ వచ్చినా వాళ్ళే 4-3 వచ్చినా కూడా వాళ్ళతోనే చేపిస్తాం. ఓకే రమేష్, థాంక్యూ. రైట్.